అందరూ నమస్తే అండి. ఈరోజు ప్రత్యేకించి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి కోసం కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మన ప్రజెంట్ వెళ్తున్నది కూడా ఆయన ఊరేనండి. ఆయన జన్మించిన ఊరండి పద్మనాభం మండలం పాండ్రంగ గ్రామం అండి. అక్కడి నుంచి ఆయన పుట్టిన డేటు 1897 అండి. 7 నెలల 4వ తరగతి జన్మించారు. ఈ మధ్యనే అతని జయంతి ఉత్సవాలు జరిగాయండి. ఆయనకి 14 ఇయర్స్లోని అన్నవరంలో ఉపనయనం జరిగిందండి. విశాఖ, కాకినాడ, తుండిలో విద్యాభ్యాసం సాగింది. విద్యాభ్యాసం తర్వాత తీర్థయాత్ర కూడా చేశారండి. ఆయన్ని ముగించుకున్న తర్వాత 1917 మన్యంలోని కృష్ణదేవరాయపేటకు చేరుకున్నారండి. 1918లోని దారకొండ వద్ద తపస్సు చేశారండి. తపస్సు చేస్తూనే ఇంకా ఆంగ్లేయులతో పోరాటం మొదలుపెట్టారండి. 22లోని చింతపల్లి కృష్ణదేవరాయపేట రాజీయం సింగ్ స్టేషన్పై దాడి చేశారండి. 22, 23, 4 తారీఖుల్లోని ఆ టైంలోని ఆంగ్లేయుల ఆధీనంలో ఉన్నాయండి ఈ స్టేషన్లు కూడా. 1922 9 నెల 3వ తారీఖుని, 1922 9 నెల 24వ తారీఖున ఓరింగ్ గేట్ వద్ద విజయం సాధించారండి. దామపల్లి వద్ద గేట్ వద్ద విజయం ఆంగ్లేయుల మీద సాధించారండి. రంపచోడవరం గూడెం స్టేషన్పై దాడి నిర్వహించిన అనంతరము మేజర్ గూడ కాల్పుల్లో అల్లూరి సీతారామరాజు ప్రాణాలు వదిలేశారండి. ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించారు. అగోండి అంతటి మహనీయుడైన ఊరికి వచ్చామండి. ఆ ఊరిలోని అల్లూరి సీతారామరాజు పాండ్రంగి గ్రామం అండి ఇది. ఆ దేవాలయం కనబడుతుంది కదా, దేవాలయం అండి. అల్లూరి సీతారామరాజు అలా మదర్ గారు నిర్మించిన దేవాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. మీరు చూస్తున్నది అదే. చూడండి చక్కగా ఉంది టెంపుల్. ఇదిగోండి ఆయన జన్మించిన స్థలము పాండ్రంగి గ్రామంలోని ఆ ఇల్లు అండి అది. ఈ మధ్యనే జయంతి ఉత్సవాల్లో రిలీజ్ చేశారండి. కొంచెం రిమోడల్ అంతే చేశారు. అటువంటి విగ్రహాలు చూడండి, అల్లూరి సీతారామరాజు మదర్ విగ్రహాలు. అందరూ పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు నిర్వహించారండి. అంతటి మహానుభావుని చూడండి. ఇదిగోండి ఆ ఇల్లు. చూడండి ఇల్లు మొత్తం చూపించాను నేను, వీడియో తీసి పెట్టాను. ఇదిగోండి హౌసు. ఇదిగోండి పాండ్రంగి గ్రామం మొత్తం. అల్లూరి సీతారామరాజు ఊరికి వెళ్తే పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం అండి. ఇక్కడ ఊరు చక్కడ పొలాలతో అందంగా ఉంటుందండి ఊరు. అవ్వండి ఆ నుయ్యి కనపడుతుంది కదా, అదేనండి ఆ మదర్ తమ్మించి నుయ్య. అప్పుడు నుయ్య, పురాతన నుయ్య. ఎందుకండి ఊరు మొత్తం అండి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అడావిడిగా ఉందండి ఊరంతా. 200 సంవత్సరాల కింద అది దేవస్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి గ్రామం అంగన్వాడీ భవనం అండి ఇది. ఇదంతా గ్రామం అండి, పాండ్రంగి గ్రామం. ఇది కమిటీ హాలు. జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలండి ప్రతి ఒక్కటండి. చదువు నుంచి విద్యాభ్యాసం నుంచి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇందులోనే. చూడండి సీతారామరాజు విగ్రహం అండి, రాతిశిలా ఫలకం. పుట్టిన దగ్గర ఉన్న విగ్రహం అండి ఇది. నిన్ను నీ నికృష్ట సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి నా గుండెల్లోంచి ప్రతి రక్తపు బిందువు ఒక్కొక్క సీతారామరాజాయి నిన్ను, నీ సామ్రాజ్యాన్ని, నీ నికృష్ట సామ్రాజ్యాన్ని దేశం నుంచి తరిమి కొడతారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సీతారామరాజుకి, సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి అమర్ రహే. మన కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు గారిని, మన్యం వీరుడు మర్చిపోకండి. అందరూ ఖచ్చితంగా ఈ ఊరెళ్ళి ఆయన స్మరించుకోండి. మీ పిల్లలకు కూడా మంచిగా చూపించండి, తీసుకెళ్ళండి. అల్లూరి సీతారామరాజు జనతను చూపించండి. 27 సంవత్సరాలకే తన ప్రాణాలను ప్రజల కోసం అర్పించాడండి. అద్భుతమైన వ్యక్తి, మహనీయుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారండి.
ఎదురుకుంట కనపడుతుంది కదా, అది సింహాచలం రూట్ అండి. మేము బెంజూరు పక్కకి వెళ్ళిపోతున్నాము. వైజాగ్ నుంచి సింహాచలం వచ్చి, సింహాచలం నుంచి పద్మనాభం మండలానికి ఖచ్చితంగా ఉంటాయండి రూట్స్. బస్సులు ఉన్నాయి, బోర్డు ఉన్నాయి. అటు నుంచి వచ్చేస్తే డైరెక్ట్గా రూట్ అండి. ఇక ఇటు నుంచి మేము బెంజూరుకి వెళ్ళిపోతున్నాము.